మా తల్లిదండ్రులకు నేను పుట్టిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత మా సోదరుడు పుట్టాడు. పుట్టినప్పుడు నర్సాపురం మిషనరీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా తల్లిగారిని. అప్పట్లో దగ్గరలో ఎటువంటి హాస్పిటల్ ఉండేవి కావు, ఓన్లీ మిషనరీ మాత్రమే హాస్పిటల్ని ప్రారంభం చేశారు. ఇట్లా తీసుకెళ్ళినప్పుడు మా తల్లిగారిని ఏమన్నారంటే, అమ్మా నువ్వు మొట్టమొదటి మందులు వాడుతున్నావా, ఇప్పుడు డెలివరీ టైంకి వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ టైం నుంచి మందులు వాడుతున్నావా అంటే వాడలేదు. పూర్వం ఏంటంటే అసలు హాస్పిటల్ కూడా వెళ్ళేవారు కాదు, ఈ మంత్రసానులు అనేవారు ఉండేవారు, వాళ్ళు డెలివరీ చేసేవారు. కానీ మా మదర్ కొంచెం సీరియస్ కండిషన్లో కనిపించింది, అంత తీసుకెళ్ళారు. కరెక్ట్గా వీడు ఊహించినట్టుగానే అక్కడ కూడా వాళ్ళు అదే చెప్పారు. మా ఫాదర్ని పిలిచి, నీ భార్య బ్రతకడం చాలా కష్టం అమ్మా, పిల్లవాడిని కొంచెం పర్వాలేదు, ఆపరేషన్ చేయకపోయినా ఇద్దరు చనిపోతారు, పిల్లోడు చనిపోతాడు, తల్లి చనిపోతాడు. ఎందుకంటే మీరు మందులు వాడలేదు, మీరు ఎటువంటి కేర్ తీసుకోలేదు మొట్టమొదటి నుంచి ఎప్పటి వరకు కూడా. కానీ మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత ఆ భగవంతుడు ఆ దేవునికి కృప అని చెప్పారు. ఆల్మోస్ట్ ఇక చాలా చావుబతుల మధ్య ఉన్నట్టు లెక్క. ఆ టైంలో 3 మాసాల కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ సమయంలో అమెరికన్ డాక్టర్స్, నర్సెస్ కానీ మన ఇండియా ఎవరు లేరు, డాక్టర్స్ నర్సులు లేరు, వాళ్ళు వచ్చారు. అందుకని అమెరికన్ హాస్పిటల్ అంటుంటారు. వాళ్ళు ప్రతి దినము కూడా ప్రార్థన చేయడం, బెడ్ దగ్గర దేవుని వాక్యం చెప్పడం, దేవుని నమ్మండి మీరు విశ్వాసం ఉంచాలని చెప్పడం, ఓపిడిలో కూడా చెప్తుండేవాళ్ళు. ఇలా చెప్తున్నప్పుడు ఈ 3 monthsలో వాళ్ళు చెప్పడమే కాదు, ద రెండర్ గ్రేట్ సర్వీస్. ఎంత సర్వీస్ అంటే అసలు పేషెంట్ వస్తే వాళ్ళు సొంత బంధువులా, సొంత బిడ్డలా వాళ్ళు ట్రీట్ చేశారు. అంత ప్రేమతో వాళ్ళు ట్రీట్ చేయడం, తర్వాత యేసయ్య గురించి చక్కగా మాట్లాడటం. మొత్తం మీద ఈ 3-4 మాసాల్లో మా తల్లిగారు యేసయ్య దేవుడని ఆమె గ్రహించింది. మేము అంతకుముందు పూజించే విగ్రహాలను దేవుడు కాదని ఆమె గ్రహించి, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు బైబిల్ తీసుకొచ్చారు. బైబిల్ తీసుకొస్తే మొట్టమొదటిగా ఆమె బ్యాగ్లో తీసింది బైబిల్. మా నాన్నగారు కంటిపడింది. అన్నారు, ఇది మన మతం కాదు కదా, అదే హరిజన వాళ్ళు పూజించే దేవుడు ఈయన. కాదండి, ఆయన నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, యేసుక్రీస్తు, ఆయన అద్భుతాలు చేస్తాడు, అనేక మందికి రక్షణ కలగజేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన కొంచెం బోధ అంతా కూడా చెప్తా ఉంది. నో ఇది ఇలా బైబిల్ తీసుకుని అటు ఇసిరేసేసాడు. మా తల్లిగారు మరలా బైబిల్ తీసుకుని, ఆమె విశ్వాసం సడన్ విశ్వాసం. వాళ్ళు చేసిన ప్రార్థన, ఆ బెడ్ దగ్గర వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చెప్పిన వాక్యం పరిపూర్ణంగా నమ్మింది. బైబిల్ మళ్ళీ తీసుకుని మా నాన్నగారు ఎన్ని తిట్లు తిన్నా సరే, మీరు ఏమన్నా సరే, నన్ను తిట్టినా సరే, కొట్టినా పర్లేదు, కానీ ఈ గ్రంథాన్ని పరేయొద్దు, యేసయ్య అద్భుతం చేస్తాడు అని చెప్పినప్పుడు ఇక మా నాన్నగారు చేసేది లేక వదిలేశారు. అయితే ఇప్పుడు తిడతా ఉండేవాడే, ఇవి కొన్ని దేవుని ప్రేమ ఎదిగు అలాంటి పాటలు కొన్ని నేర్చుకుని తెల్లవారుజాము 4 గంటలకు పాడేది. 4 గంటలకు ఎందుకు నువ్వు పాడేది అని తిట్టేవారు. ఇంకా అలాగే క్రీస్తులో ఆమె కొనసాగించింది. నెమ్మదిగా ప్రార్థన చేసుకోవడం ఎక్కువ అయింది. ఓ ప్రక్క వాక్యం వినబడుతుంది. యేసు ఒక పాస్టర్ గారు వచ్చి, ఒక హైందవరావు దేవుని నమ్ముకుందంట అని చెప్పేసి ఆ చట్ట నుంచి వచ్చాడు. వస్తూ ఉండేవాడు, వారం వాక్యం చెప్తూ ఉండేవాడు. వాక్యం చెప్తుంటే చెప్పగా నాకు కూడా కొంచెం, నేను అక్కడ కూర్చున్నాను కాదు, అప్పటికే విగ్రహారాధన
మా అమ్మగారు ఎప్పుడు కూడా చేయకుండా ఈ సత్యది యేసుక్రీస్తునే ప్రార్థించడం చేసేది. ఇలా చేయడంలో ఆయన చెప్పాడు, సృష్టి గురించి ఒకసారి చెప్పాడు ఆయన. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే ఈ భూమిని ఎట్లా దేవుడు సృష్టించాడు, అలాగనే ఈ ప్రకృతి అంతా కూడా మాట ద్వారా, ఒక మాట ద్వారా దేవుని సృష్టి అని. తర్వాత దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడు. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, ఇన్ దిస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అలాగే ఇవన్నీ చెప్పినప్పుడు అయితే సృష్టికర్త ఒకడు ఉన్నాడని నేను కూడా అర్థం చేసుకున్నాను. చిన్నతనమే. అయితే ఇక్కడ ఈ బల్ల ఉందనుకోండి, ఈ యొక్క టీ టేబుల్ ఒక ఆయన చేశాడు, నేను ఒక మనుషుడు చేశాడు. అలాగే సృష్టి యావత్తు కూడా ఒక వ్యక్తి అనగా దేవుని సృష్టి అని వాక్యం చెబుతున్నాడు. ఇలా చాలాసార్లు వారం వచ్చి వాక్యం చెబుతున్నాడు. ఇంట్లో మంచం పడుకోవడం వాళ్ళు ఎక్కడ ఆయన దగ్గర ఉండేవాడు కాదు, దూరం ఉండేవాడిని. ఆయన నన్ను వదిలిపెట్టేవాడు, పలకరించేవాడు, బాబు నువ్వు కూడా దేవుని నమ్మాలనేవాడు. ఇలా ఉండి ఆ తర్వాత 2 years ఇలా మా మదర్ నమ్ముకుని ఇలా దేవుని ప్రార్థన చేసుకున్న సమయంలో 2 సంవత్సరాల తర్వాత మా నాన్నగారికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. యూరిన్ పడి రక్తం వెళ్ళిపోతుంది. అయితే గుంటూరు జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, నీకు వెంటనే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కనుక చేయకపోతే నీకు ఉండేది 30 రోజులు మాత్రమే. 30 రోజుల కంటే తక్కువే, నీకు ఒక 28 days చనిపోతాను. ఆపరేషన్ అన్నీ సిద్ధపరిచాము. అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత, ఎక్స్రేలు అన్నీ తీసిన తర్వాత, ఆపరేషన్ చేయడానికి సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ డే ఆపరేషన్. కానీ ఆయన ఈరోజు నాకు ఆపరేషన్ వద్దు, ఇంకా సంతకాలే పెట్టలేదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను చేయించుకోను. పిచ్చివాడా, చనిపోతావయ్యా, ఏంటి నువ్వు చెప్పేది అంటే, నేను చనిపోయినా పర్వాలేదు, ఐ విల్ డై, నో ప్రాబ్లం, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఆపరేషన్ అని చెప్పినప్పుడు మేము సరే ఇంటికి వచ్చిన తర్వాత మా బంధువులు వాళ్ళందరూ కూడా బ్రతిలాడారు. మా మదర్ కూడా ఆపరేషన్ చేయించుకోండి తప్పేం లేదు అంటే కూడా ఆయన మొండి పట్టుదల, చాలా మంది ఆపరేషన్ చేయించుకోలేదు. అది 25-26 రోజులు వచ్చేటప్పటికి ఆయన డాక్టర్ చెప్పినట్టుగానే ఎముకలు మాత్రం ఉన్నాయి. అంత భయంకరంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మన పాస్టర్ గారు వస్తున్నారు కదా, పాస్టర్ గారు, పల్లయ్య గారు మీరు మీకోసం ప్రార్థన చేయమంటారు. ఆయన చేయండి అనే పరిస్థితిలో కూడా లేడు, ఏదో తల ఊపినట్టుగా ఆయన చెప్పాడు. తర్వాత తల ఊపుతున్నారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా ఆ సమయంలో ఎవరైనా ఇష్టపడతారు కదా చనిపోయేటప్పుడు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆయన ఒక్కడే కాకుండా సంఘం అంతటి కూడా తీసుకొచ్చి 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఒక పక్క మా బంధువులు అందరూ కూడా వచ్చేసారు, ఈయన చనిపోతున్నాడు, పల్లెగా చివరి చూపులు చూడాలి అని. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఒక ప్రక్క వాళ్ళేమో అపహాసం చేస్తున్నారు, ఇదే పిచ్చివాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తే లేచిపోతాడు, ఎముకలు కూడా ఉంది దానికి, ఇంకా ఒక 2 గంటల్లో చనిపోయేలా ఉన్నాడు, ఏంటి ప్రార్థన. దేవుడు మహిమపరిచాడు. ఎలా అంటే ఆయన చనిపోలేదు, డాక్టర్ చెప్పినట్టుగా 30 దినాలు చనిపోలేదు, కానీ ఆవిడ ప్రార్థన ఫలితంగా ఆయన స్లోగా ఆ ఎముకలకు దేవుడు మాంసాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి అప్పుడే కాదు, చాలా కాలం పట్టింది, 2-3 నెలలు. అప్పుడు స్లోగా నడవటం ప్రారంభం చేశాడు. ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను పొందాడు. He got the Holy Spirit, baptized by the Holy Spirit. ఇంక వీళ్ళిద్దరూ దేవుని నమ్మి
ఇంటిలో దేవుని పాటలు తర్వాత అన్ని జరుగుతున్నాయి. తర్వాత బంధువులు వస్తున్నారు. వీళ్ళకి ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళు, అసలు వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ మారిపోవడం కారణం ఏంటి? మా ఫాదర్ అయితే అసలు ఇంట్లోకి వెళ్ళి మీ విగ్రహాలు తీసేయమనేవాడు. భయంకరంగా వెళ్ళి మీరు విగ్రహాలు దేవుడు కాదయ్యా, యేసుక్రీస్తు దేవుడు, రేపు పల్ల పిచ్చి పట్టిపోయి నీకు మొన్నటి వరకునేమో నువ్వు క్రైస్తవులు అసలు మంచివాడు కాదు, వాళ్ళ దేవుడు కదన్నావు, వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళు పంపించారు వాళ్ళని మనం మళ్ళీ ఏడడానికి అనేవాడు. ఇదంతా కూడా చేస్తున్నావు. ఇప్పుడేమో మరీ దారుణంగా మా ఇంట్లోకి వచ్చి విగ్రహాలు తీసేయమన్నావు అలాగే తిట్టుకునేవాడు. అంతేకాదు మా ఫాదర్కి చాలా హీలింగ్ పవర్ వచ్చాడు. నేను హీలింగ్ పవర్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక సిజరింగ్ చేయన లేడీ కూడా ప్రార్థన చేసుకుంటే నార్మల్ డెలివరీ. నాకు తెలియక అనేవాడిని, ఏమా నీ ప్రెగ్నెన్సీ లేడీ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చి దారి దగ్గరికి వెళ్ళి అంటే, బాబు నీకు తెలీదు, మీ నాన్నగారు ప్రార్థన చేసి అద్భుతం జరుగుతున్నాయి, అనేక గ్రామాలు తిరిగి ఆయన సువార్త చేస్తున్నాడు, అనేక మంది స్వస్థపరిచాడు, వెళ్ళిపోయేవాడు. ఎలా అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాడు, రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, ఎక్కడ ఎన్నో గ్రామాలు తిరిగాడు, ఎంతోమంది హిందువుల్ని మార్చేశాడు, యేసుక్రీస్తుని బోధించాడు, తన సాక్ష్యం ద్వారా అనేక మంది మారిపోయారు. చాలా మంది హిందువులు వాళ్ళంతా కూడా ఓన్గా డొనేషన్ వేసుకుని వాళ్ళే గుడులు కట్టేస్తున్నారు యేసు ప్రభు యేసయ్య. తర్వాత ఒక ఆయన ఇట్లా మా నాన్నగారు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కదా, అందుకని ప్రతిసారి వేళపడం చేస్తుంటాడు. హల్లెలూయా అంటానికి ఓ అని ఒక రకం అంటే పిలిచేవాడు, పిలిస్తే వచ్చాడు రో హల్లెలూయా వాడు. ఆ పండుగ ఇలా నేను కూడా వెళ్తున్నాను. ఆయన అలా అంటున్నప్పుడు వెనక నుంచి ఒక ఎద్దు పొడిచింది, ఆయన ఎద్దు అలా అన్నవాడిని. వెంటనే ఆయన వెనకాల ఎముకలు ఇరిగిపోయింది. చాలా కన్నా అంటున్నాడు, ఎద్దుని చూడలేదు, ఆయన చూడలేదు, మేము చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో బట్టలు వచ్చి పడిచింది. సరే హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేశారు. ఆయన డాక్టర్ ఏమంటే నువ్వు చనిపోవు కానీ నీ జీవితంలో నడవవు, నీకంతే అని చెప్పాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, నేను కూడా అక్కడే ఉన్నాను, బాబు నువ్వు నడుస్తావు, దేవుని విశ్వాసం యేసుక్రీస్తు విశ్వాసం ఇస్తావా, నువ్వు నడుస్తావు గ్యారంటీగా, నేను చెప్తాను, నా ప్రార్థన చేస్తాను నీకు. నేను భయపడిపోతున్నా, ఏంటి డాక్టర్ గారు చెప్పాడు, ఈయనేమో నడుస్తాడు అంటాడు. చెప్తే అలాగే ఆయన ప్రార్థన చేశాడు. 3 నెలలకు ఆయన నడవటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీ దేవుడు గొప్పవాడయ్యా, నీ దేవుడు గొప్పవాడు, ఆయన నమ్ముతాను నేను, ఎందుకంటే డాక్టర్ ఏమో నేను నడవని చెప్పాడు. నా ఎముకలు ఇరిగిపోయింది, నాకు తెలుసు, నేను కూడా నడవలేను అనుకున్నాను, కానీ నువ్వు ప్రార్థన చేసావు, నిన్ను వేళాకోళం చేశారు, అలా చేయడం వలన నాకు దేవుడు ఒక శిక్ష విధించాడేమో, నేను నడుస్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి ఆయన కూడా దేవుని విశ్వాసం నుంచి ఆయన కూడా సాక్షిగా అనేక చోట్ల నిలబడినాడు. ఈ రకంగా మా తల్లిదండ్రులు యేసుక్రీస్తుని పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి హిందూ సంప్రదాయాన్ని వదిలేశారు. అంతకుముందు నేను చెప్పిన విగ్రహారాధన మా తాత ముత్తాత మా నాన్నగారు కూడా గుడిలో భజనలు చేయటం, తర్వాత రావి చెట్టుకు వేప చెట్టుకి దాన్ని కలిపి పెంచి ఆ రెండింటికి పెళ్లి చేస్తారా. ఈ ప్రకృతి అంతా కూడా ఈ వాన దేవుడు అంటారు, తర్వాత అన్ని దేవుళ్ళే, అసలు ఒక్క దేవుడు కాదు, రకరకాలమైన దేవుళ్ళు కొలిసిన వాళ్ళు విగ్రహారాధకులు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు మా కుటుంబంలో ఎంత అద్భుతం చేసి వాళ్ళని మార్చేసి చేయడం జరిగింది. దీని ద్వారా జరిగింది ఏంటంటే మా యొక్క కుటుంబంలోంచి మా బంధువులు వచ్చారు, మా మేనత్లు వచ్చేవాళ్ళు, మా అమ్మగారు బొట్టు తీసేశారు. పాస్ గారిని చెప్పలేదు తీసేమని, కానీ ఎందుకు ఆమె గారే తీసేశారు. వాడు వచ్చి మా తమ్ముడిని చంపేశావు, మా తమ్ముడిని చంపేశావు, బొట్టు తీసేసి, నువ్వు బొట్టు తీసేసి ఒక విధవరాల్లాగా ఉన్నావు. విధవరాలు అర్థం ఏంటి?
భర్త చనిపోయినట్టే కదా అనేవాడు. మా అమ్మగారు ఏం చెప్పాలి అర్థం కాక, సరే దేవుని నమ్ముకున్నాను ఇది, అంతేగాని నేను అన్నగారు మా ఆయన చంపేయడం ఏంటి, ఏమన్నా సరే వాడు మాత్రం వాదించి, నువ్వు ఈ విగ్రహారం మానేసావు, మరి బొట్టు పెట్టుకోవడం లేదు, తర్వాత నువ్వంతా నీ ఆకారం చూస్తుంటే ఒక విధవరాలే కనిపిస్తున్నావు. తర్వాత బయట నుంచి కొంతమంది వివాహ శుభకార్యాలకి పిలుపులకు వస్తారు, పిలుపులకు వచ్చిన తర్వాత బొట్టు పెడతారన్నమాట. బొట్టు అది ఆచారం, అది పిలుపు. అలా పెట్టినప్పుడు మా మదర్ గారు బొట్టు పెట్టొద్దు అనేవారు. ఒకసారి అన్న తర్వాత వాళ్ళు అనుకోరు చనిపోయారా భర్త అని వాళ్ళు గుసగుసలాడేవారు. ఈ రకంగా చాలా మంది ఇరుగువారు పొరుగువారు వాళ్ళంతా కూడా ఈ రోజుకి మళ్ళీ కాదు, ఈ రోజుల్లో యేసుక్రీస్తు కూడా దేవుడే అన్నాడు. చాలా మంది హైందవులు లేక మా చౌదరీస్ కూడా, బ్రాహ్మణులు కూడా, ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణుడు. మా నాన్నగారు ఇంకా చాలా ఎలా చేసేవారంటే, ఉన్న పాస్ గారు బోధ చేస్తారు, అలా కాదు నేను చెప్పాను కదా విగ్రహాలు తీసేయమని. తర్వాత రెండోది ఆయన ఇంకేం చేసేవాడంటే, ఈ సంఘస్థం తీసుకుని పేపర్లో ప్రింట్ అయింది వేసే దేవుడు అని గోడల మీద తీసేవాడు, గోడల మీద రాసేసేవాడు, తెల్లబడికి రాపించేవాడు. వాళ్ళంతా కూడా కొనుక్కునేవాడు. ఏమయ్యా పల్లయ్య గారు మీకు పిచ్చి పట్టిపోయిందయ్యా బాబు, నువ్వు చెప్పడమే కాదు మా గోడలన్నీ నాశనం చేసేస్తాను. కానీ చౌదరి కనుక వాళ్ళు కొట్టడం పెట్టడం చేయలేదు, ఎందుకంటే అదే వేరే పాస్టర్ అయితే ఊరుకోరు కదా. ఈ చౌదరి కనుక మనవాళ్ళు ఏం చేస్తారు బాబు, వాడు పిచ్చి పట్టేది బాగులేదు. ఇట్లా చేసినప్పుడు అందరూ అడిగారు నన్ను, ఏమయ్యా నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకున్నావా? యేసుప్రభు నమ్ముకోలేదు నేను. చాలా భయంతో అలాగా అబద్ధాలు ఆడేశాను. కానీ నాకు తెలుస్తుంది యేసయ్య అట్లా ఒక్కడే దేవుడని. ఈ నేచర్ అంతా కూడా మనం ప్రార్థన చేస్తామని. ఉదాహరణకు వర్షం గురించి ప్రార్థన చేస్తాం, వర్షమే వానదేవుడు అన్నారు. ఆ వానదేవుడు ఎట్లా అవుతాడు? ఎందుకంటే వర్షం ఎట్లా వస్తుందో తెలుసు అందరికి. నీరు ఆవిరై మేఘాలు చల్లని గాలి వర్షం పడుతుంది. నిప్పు ఎట్లా వచ్చిందో ఆ నిప్పు మనిషినే చేశాడు, మనిషి నిప్పుని చేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దేవుళ్ళు కాని దేవుళ్ళని పూజ చేస్తాం తెలుసు. అయితే నేను అట్లా కాదండి, నేను నమ్ముకోవట్లేదు. మా బ్రదర్ కూడా అనవాడు, మరి ఇప్పుడు ఎవరి కోసం అయితే మా తల్లిగారు మారారు వాడి కోసం అన్నాడు. నో మీ యేసుప్రభు నమ్మట్లేదే, ఎవడే మీకు చెప్పింది? మా నాన్నమ్మ నమ్ముతున్నారు, మాకేం సంబంధం లేదు, అదే మాకేం సంబంధం లేదు అని వాళ్ళు. కానీ మనసులో బాధ కలిగేది, ఏంటి ఇలా అన్నా తప్పు చేస్తున్నాను నేను. మా బ్రదర్ మాత్రం చాలా స్ట్రాంగ్. అలా ఈ సంప్రదాయాలకి చాలా నిష్ఠగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది మరి క్రైస్తవ వ్యతిరేకులుగా ఉంటారు. ఎందుకంటే ఇది మొట్టమొదట సువార్త హరిజన వాళ్ళకి వెళ్ళింది. తర్వాత నేను చెప్తాను ఆ విషయం ఎలాగా వాళ్ళకి వెళ్ళిందని. పాస్టర్ గారు కొంతమంది వెళ్ళి, అమ్మ నీ బొట్టు తీసేయాలి, ఇదే పాస్టర్ ఈ మంగళసూత్రము ఈ బొట్టు తీసేయమన్న పాస్టర్, పరలోకానికి వెళ్ళదని చెప్పిన పాస్టర్ ఎవరైతే మంగళసూత్రం తీసేయమన్నారో వాడిని గుమ్మం తొక్కనివ్వదు. దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి. మరి ఈ దేవుడు అనబడే వాళ్ళందరూ కూడా రక్తాన్ని ప్రోక్షించాలి పాపానికని ఉంది. కానీ ఎవరు కూడా సిలువేయబడలేదు, ఎవరు రక్తాన్ని ప్రోక్షింపజేయలేదు, ఎవరు రక్తం కార్చలేదు. వంశావళి అసలు కొంతమంది దేవుళ్ళకు అడ్రస్ ఉండదు, చెట్లు పుట్లు నూకాలమ్మ ఏదో చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి యేసుక్రీస్తుకి ఒక వంశావళి ఉంది. ఇతర దేవుళ్ళకి ఎక్కడ వంశావళి అనేది కనపడదు. మరి ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఎక్కడ జన్మించారో అడ్రస్ ఉండదు, ఎప్పుడు జన్మించారో అడ్రస్ ఉండదు. మరి ప్రవక్తలు లేదా దేవుళ్ళు అనబడి చెప్పబడ్డే వాళ్ళందరూ కూడా చనిపోయారు, వారి సమాధులు తెరవబడి లేవు.
యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధి నుండి, ఆ మరణం నుండి తిరిగి లేచాడు. ఎంత అద్భుతం అది! ఆయన లేచిన తర్వాత 40 దినములు 40 days and nights షోడ్ హిమ్సెల్ఫ్. చాలా మందికి ఆయన కనపడ్డాడు.